హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక పిట్ట కథను చెప్పుకుందాం. ఓకే. ఒకసారి ఒక విద్యార్థి గురువు గారిని అడిగాడంట. గురువుగారు, పర్యాయ పదాలు ఎందుకు నేర్చుకోవాలి అని అడిగాడంట. గురువు చిరునవ్వు నవ్వి చెప్పాడు, ఒక పువ్వు ఒక రంగులో అందంగా ఉంటుంది, కానీ అనేక రంగుల్లో మరింత అందంగా కనిపిస్తుంది. అలాగే ఒక అర్థానికి ఒకే పదం కాదు, చాలా పదాలు తెలిస్తే మన భాష కూడా పువ్వులా వికసిస్తుంది. పర్యాయ పదాలు నేర్చుకుంటే మన భాషా సంపద పెరుగుతుంది అని చెప్పాడంట. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏంటో మీకు అర్థమైందనుకుంటాను. ఈరోజు మనం విభాగం 3లో 14వ ప్రశ్న అయినటువంటి పర్యాయ పదాల గురించి నేర్చుకుందాం. ఆలస్యం చేయకుండా పర్యాయ పదాలు ఏంటో చూద్దాం. పుత్రుడు, కుమారుడు, కొడుకు, సుతుడు, నందనుడు. పుత్రుడు అంటే కుమారుడు, కొడుకు, సుతుడు, నందనుడు. వస్త్రము, వలువ, అంబరము. సెకండ్ వన్, వస్త్రము, వలువ, అంబరము. థర్డ్ వన్, జనని, తల్లి, మాత, అమ్మ. జనని అంటే తల్లి, మాత, అమ్మ. ఫోర్త్ వన్, చక్షువు, కన్ను, నయనము, అక్షి, నేత్రము. చక్షువు అంటే కన్ను, నయనము, అక్షి, నేత్రము. ఫిఫ్త్ వన్, వహ్ని. వహ్ని అంటే అగ్ని, అనలం, నిప్పు. అగ్ని, అనలం, నిప్పు. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ వన్, సొమ్ము, ధనం, డబ్బు. సొమ్ము అంటే ధనం, డబ్బు. ఝషం అంటే చేప, మత్స్యం. ఝషం అంటే చేప, మత్స్యం. లాస్ట్ ఎగ్జామ్లో చేప అంటే పర్యాయ పదాలు అడిగారు. అలా అడిగితే గనక ఝషం, మత్స్యం అని రాయాలి. ఓకే. ఎటు నుండి ఎటు అడగడానికైనా అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా మీకు ప్రతి పదానికి క్లియర్గా పర్యాయ పదాలు తెలియాలి. దేహం అంటే ఒళ్ళు, శరీరం. దేహం అంటే ఒళ్ళు, శరీరం. ప్రభాతం, వేకువ, ప్రాతకాలము. ప్రభాతం, వేకువ, ప్రాతకాలము. పండితుడు, బుధుడు, విద్వాంసుడు. పండితుడు అంటే బుధుడు, విద్వాంసుడు. భుజగం, పాము, సర్పం, పన్నగం, ఫణి. భుజగం అంటే పాము, సర్పం, పన్నగం, ఫణి. కరి అంటే ఏనుగు, గజము. కరి అంటే ఏనుగు, గజము. పక్షి అంటే విహగము, ఖగము. పక్షి అంటే విహగము, ఖగము. హరి, హరి, శ్రీహరి, విష్ణువు. హరి అంటే శ్రీహరి, విష్ణువు. మనీషి, ఉత్తముడు, గొప్పవాడు. విద్వాంసుడు, పండితుడు. మనీషి, ఉత్తముడు, గొప్పవాడు. విద్వాంసుడు, పండితుడు. కుత్తుక, గొంతు, కంఠము, గలము. కుత్తుక, గొంతు, కంఠము, గలము. వక్త, ఉపన్యాసకుడు, మాటకారి. వక్త అంటే ఉపన్యాసకుడు, మాటకారి. వేదిక, అరుగు, తిన్నె. వేదిక, అరుగు, తిన్నె. పయోదం, మబ్బు, మేఘం, అంబుధి. పయోదం అంటే మబ్బు, మేఘం, అంబుధి. ఆర్తి, దుఃఖము, బాధ. ఆర్తి అంటే దుఃఖము, బాధ. నెక్స్ట్ వన్, రణం, యుద్ధం, కదనం, పోరాటం, సమరం. రణం అంటే యుద్ధం, కదనం, పోరాటం, సమరం. ఉదకం, నీరు, జలం, సలిలము. ఉదకం అంటే నీరు, జలం, సలిలము. అబ్దం అంటే సంవత్సరం, 7. అబ్దం అంటే ఏంటి?
సంవత్సరం 7. హృదయం డెందము యద హృదయం డెందము యద వర్షం వాన వృష్టి వర్షం వాన వృష్టి వాంఛ కోరిక ఆకాంక్ష వాంఛ కోరిక ఆకాంక్ష పుష్పాలు అంటే కుసుమాలు విరులు పుష్పాలు కుసుమాలు విరులు రజని రాత్రి రేయి రజని రాత్రి రేయి కొండలు పర్వతాలు గిరులు కొండలు పర్వతాలు గిరులు అడవులు అరణ్యాలు విపినాలు అడవులు అరణ్యాలు విపినాలు ఆట నటన లాస్యం ఆట నటన లాస్యం సుధా పీయూషం అమృతం సుధా పీయూషం అమృతం క్షుధ ఆకలి క్షుత్తు క్షుధ అంటే ఆకలి క్షుత్తు రవి భానుడు సూర్యుడు రవి భానుడు సూర్యుడు శిక్షణ అభ్యాసం తర్ఫీదు శిక్షణ అంటే అభ్యాసం తర్ఫీదు కోరిక ఆశ కాంక్ష కోరిక అంటే ఆశ కాంక్ష కలను అంటే యుద్ధం సమరం పోరు కలను అంటే యుద్ధం సమరం పోరు ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు యుద్ధం సమరం పోరు కాకుండా కథనం అని కానీ సంగ్రామం అని కానీ ఇచ్చినా కూడా మీరు ఆ ఆప్షన్నే కరెక్ట్గా రాయాలి. అలాగే నెక్స్ట్ వన్ బృందం సమూహం గుంపు గుమి బృందం సమూహం గుంపు గుమి బృందం సమూహం గుంపు గుమి క్షితి భూమి ధరణి ఇలా క్షితి అంటే భూమి ధరణి ఇలా వ్రాతము అంటే సమూహము కుప్ప మూక మంద వ్రాతము అంటే సమూహము కుప్ప మూక మంద ఉత్తరం జాబు లేఖ ఉత్తరం అంటే జాబు లేఖ జీతం వేతనం భృతి జీతం వేతనం భృతి సొమ్ము ధనం ద్రవ్యం సొమ్ము అంటే ధనం ద్రవ్యం యుద్ధం అంటే సమరం సంగ్రామం ఇందాకే చెప్పాను కదండి యుద్ధం అంటే సమరం సంగ్రామం కథనం పోరు ఇలా ఏ అర్థమైనా రాయొచ్చు. అదేవిధంగా ఆప్షన్స్లో కూడా ఏ ఆప్షన్స్ ఇచ్చినా కానీ మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ గెలుపు జయం విజయం గెలుపు జయం విజయం యశస్సు కీర్తి పేరు యశస్సు కీర్తి పేరు ప్రాణం అంటే జీవం ఉసురు ప్రాణం జీవం ఉసురు కోరిక వాంఛ ఈప్సితం కోరిక కూడా 3 టైమ్స్ రిపీట్ అయింది గమనించండి. వాంఛ అన్న కోరిక అన్న ఈప్సితం అన్న అపేక్ష అన్న ఒక్కటే ఆకాంక్ష ఆశ ఇలా ఏ అర్థం ఇచ్చినా సరే కోరిక. ఓకే నెక్స్ట్ వన్ ఒరులు పరులు ఇతరులు ఒరులు పరులు ఇతరులు మేను శరీరము దేహము తనువు అని కూడా అనొచ్చు. మేను శరీరము దేహము చింత దిగులు బెంగ చింత దిగులు బెంగ స్వర్గం దివి నాకం స్వర్గం అంటే దివి నాకం. ఇలా మొత్తం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని పర్యాయ పదాలన్నీ 52 పర్యాయ పదాలు ఉన్నాయండి. ఇవి మీరు చక్కగా చదివితే మీరు 2 మార్కులు సాధించగలరు. ఓకే థ్యాంక్ యూ ఆల్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.